లయన్స్ క్లబ్ సంకల్ప్ రెడ్ క్రాస్ వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్లో గల రెడ్ క్రాస్ వికలాంగుల బాలుర పాఠశాలలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు సామారాజీ రమేష్ దంపతుల కుమారుడు సామా సూర్య జన్మదినం సందర్భంగా పిల్లలకు స్వీట్స్, ఇండోర్ గేమ్స్, ఫ్యాన్లను లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజలూరు విశ్వేశ్వరరావు చేతుల మీదుగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావుకు అందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంకల్ప చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెట్టారాధ, సామారాజేశ్వరి, పున్నపురాజీ, మమతా జైన్, సాత్వి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మరి ఫ్యాన్లు, మరి వారికి స్వీట్స్, హాట్, అలా గేమ్స్ కండక్ట్ చేసి కొంచెం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చేశారు. మన లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులు కానీ లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప కాకినాడలో ఉన్న లయన్స్ క్లబ్ అన్ని కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. వారి యొక్క పుట్టినరోజులు కానీ వారి పిల్లల పుట్టినరోజులు కానీ మ్యారేజ్ అయినప్పుడు ఏదో ఒక అనాథాశ్రమంలో కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్లో కానీ లేకపోతే ఇలాగా పాఠశాలలో కానీ జరుపుకొని అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి అదే పద్ధతిలో మరి ఈరోజు సామారాజీ గారు కానీ అలాగే రమేష్ గారు కానీ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప సభ్యులందరూ రావడం, అలాగే మా లయన్స్ పూర్వజుల మిస్సెస్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందం కలగజేస్తున్నది. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఇదే పద్ధతి మీ అందరూ కూడా మీ ఇళ్లలో పార్టీ అందరూ చేసుకుని కుటుంబ సభ్యులతో కానీ ఇలాంటి పిల్లలతో కానీ ఇలాంటి పాఠశాలలో కానీ ఆశ్రమాల్లో కానీ గడిపితే కొంచెం ప్రశాంతమైన వాతావరణం, మనం కూడా వాళ్ళకి ఏదో చేయాలన్న సంకల్పం మరి వస్తుంటుంది. ఇలాగా మీరందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్పం చేసే వాటిని ఫాలో అవ్వాలని, దీన్ని అభినందించాలని మనస్ఫూర్తిగా. వికలాంగ బాలుర పాఠశాలలో ఇక్కడ కావాల్సినటువంటి ఫ్యాన్లను సమకూర్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా స్నాక్స్ని అవి పంచిపెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క లయన్స్ క్లబ్ సంకల్ప సభ్యులు వీరందరూ కూడా కలిసి ఈ యొక్క ఆశ్రమ పాఠశాలని విజిట్ చేసి ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చినందుకు, ఈ పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని సేవా కార్యక్రమాల్ని ఈ యొక్క స్కూల్కి అందించగలరని